హలో ఫ్రెండ్స్, ఏడిఆర్ అనే ఒక టాపిక్ కనుక మనం చదివితే ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ రాయవచ్చు అనేది చూద్దాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది ప్రతిసారి అడుగుతున్నారు. దాంతో అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రావడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు దీంట్లో అనేక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్లోనే అనేక మెథడ్స్ ఉన్నాయి కదా. అంటే ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ కానీ, మీడియేషన్ అండ్ కన్సీలియేషన్ కానీ, లోక్ అదాలత్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కానీ, ఆంబుడ్స్మెన్ కానీ, గ్రామ న్యాయాలయాలు కానీ, ట్రిబ్యునల్స్ కానీ, ఇట్లా అనేక విధానాలు ఉన్నాయి. కాబట్టి సో ఇవన్నిటిని మనం చూసినప్పుడు ఈ ఒక్క ప్రశ్న చదివినట్లయితే ఇంకా అనేక ప్రశ్నలు రాయటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పెండెన్సీ మ్యాజిస్ట్రేట్ కోర్టులో, సివిల్ కోర్టుల్లో డిలే ఎక్కువగా ఉంటుంది. ఈ డిలేని తగ్గించడానికి మీరు చెప్పే సలహాలు ఏంటి అని అడిగారు ఒకసారి. సో దానికి ఆన్సర్ కూడా మనకి దీనికి కనెక్టెడ్గా ఉంటుంది. అట్లాగే కేసులు ఎందుకు కోర్టుల్లో పెండింగ్ ఉంటున్నాయి, 5 కోట్లు 4.5 కోట్ల దాకా ఎందుకు ఉన్నాయి, దానికి మీ పరిష్కార మార్గాలు ఏంటి, అది దీనికి రిలవెంట్. అలాగే జ్యుడిషియల్ రిఫార్మ్స్ అంటే మీరు న్యాయ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు కావాలి అని కోరుకుంటున్నారు అన్నప్పుడు కూడా ఇది రిలవెంట్ ఉంటుంది. అదేవిధంగా జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత జ్యుడిషియల్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ యొక్క ఉపయోగం ఏంటి, న్యాయ వ్యవస్థలో ఎందుకు ప్రవేశపెట్టాలి, ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే ఆన్సర్ ఏడిఆర్. అంటే అదొకటే అని కాదు, ఇది రిలేటెడ్. అంటే మనం ఒకసారి దీనికి సంబంధించినవి అన్నీ చదువుతూ ఉంటే రిలేటెడ్. ఇప్పుడు అన్నీ ఏడిఆర్ని ప్రోత్సహించడానికి ప్రధాన కారణం ఏంటి? పెండెన్సీ ఆఫ్ కేసెస్, లార్జ్ పెండెన్సీ ఆఫ్ కేసులు, డిలే ఇన్ డిస్పోజింగ్ ఆఫ్ ది ట్రయల్స్ ఆర్ కేసెస్. కాబట్టే కదా చేయాలని అంటున్నారు. చీపు, కాస్ట్ ఎఫెక్టివ్, అలాగే స్పీడీ, కాబట్టి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్ళండి అని అంటున్నారు. ఇది కాబట్టి మీరు జ్యుడిషియల్ రిఫార్మ్స్ అడిగితే ఏమంటాం మనం? జ్యుడిషియల్ రిఫార్మ్స్ని ఎందుకు కావాలో మనం ఆలోచిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు కావాలి, అవస్థాపన సౌకర్యాలు పెరగాలి, ప్రతి కోర్టుకి కంప్యూటర్స్ కావాలి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాం? జడ్జెస్ నెంబర్ పెరగాలి, కోర్టుల నెంబర్ పెరగాలి, స్పెషల్ యాక్ట్లు వస్తే వాటి ప్రకారం కోర్టులు పెట్టాలి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాం? స్పీడీ డిస్పోజల్ గురించి. కాబట్టి పెండెన్సీ స్పీడీ డిస్పోజల్కి తొందరగా సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి అంటున్నాం? సపోజ్ పెండెన్సీ ఉంది, దానికి ఆల్టర్నేటివ్ ట్రిబ్యునలైజేషన్ అంటాం. అంటే ప్రతిదీ రెగ్యులర్ కాకుండా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయండి అంటున్నారు. ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు ఎందుకు అటువైపు వెళుతుంది అంటే అన్నిటికీ ఒకటే రీజను, పెండెన్సీ ఆఫ్ కేసెస్, డిలే ఇన్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్. దానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, జడ్జెస్ నెంబర్ తక్కువగా ఉండటం. ఇది కాబట్టి ఇదంతా ఇంటర్లింక్డ్. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనే ప్రశ్న కనుక చదివినట్లయితే ఈ అనేక ప్రశ్నలకి సమాధానం టెక్నాలజీ. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది, టెక్నాలజీ ద్వారా స్పీడ్ అవుతుంది, టెక్నాలజీ అనేది తేలికగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంటే యాక్సెస్ టు జస్టిస్కి కనెక్ట్గా ఉంటుంది అనేది. సో యాక్సెస్ టు జస్టిస్ అనేది టెక్నాలజీ ద్వారా అదనంగా వచ్చేది. యాక్సెస్ టు టెక్నాలజీ అంటే ఏం రాస్తాం? వెబ్సైట్లు రాయాలి, ఈ ఫైలింగ్ సిస్టమ్ రాయాలి. ఆ మధ్య బెయిల్ రాగానే బెయిల్ కనుక ఇమీడియట్గా శాంక్షన్ అవ్వగానే ఒక ఎలక్ట్రానిక్ పద్ధతిలో జైళ్ళకి పంపించాలి అని చెప్పి జస్టిస్ ఎన్వి రమణ గారు, హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో జస్టిస్ లలిత గారు, వీళ్ళందరూ ఇచ్చారు ఒక సిస్టమ్. సో ఇవన్నిటిని గురించి మనం రాయాలి. అంటే మనం ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ గురించి చదువుతున్నాం అనుకోండి, దాంట్లో ఎందుకు ఆబ్జెక్టివ్ ఏముంటుంది? కోర్టులు యొక్క మినిమం ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్ మినిమైజ్ చేయటం. ఇది ఒకటి కొత్తగా వస్తున్నటువంటి వర్డ్, మినిమైజేషన్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్. అంటే కోర్టులు తక్కువగా ఇంటర్ఫియర్ అయ్యి మధ్యవర్తుల ద్వారా, థర్డ్ పార్టీ ద్వారా సెటిల్ చేసుకోండి, ఎమికబుల్ సెటిల్మెంట్ ద్వారా అనేదానికి. అందుకని ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ చదువుతున్నప్పుడు కొన్ని ప్రొవిజన్స్ పెడతారు.
సపోజ్ ఇంటర్లాక్యుటరీ దాని మీద అప్పీల్ ఉండదు అంటారు. ఎందుకని? స్పీడీ డిస్పోజల్. మళ్ళీ అందులో ప్రతి దాంట్లోనూ పెట్టి, ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ఉంది, లాయర్కి అన్లెస్ కోర్ట్ పర్మిషన్ ఇస్తే తప్ప లేదు. సెక్షన్ 13 పార్టీ రిప్రజెంట్ చేయాలి. ఎందుకని లాయర్స్ని అవాయిడ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇట్ ఈజ్ సెక్షన్ 30 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ ఇచ్చిన అనేక చట్టాలు ఉన్నా కూడా ఎందుకు ఫ్యామిలీ కోర్టు బార్ చేసింది? ఎందుకు బార్ చేసింది అంటే అడ్వకేట్స్ వస్తే మళ్ళీ లిటిగేషన్ పెరుగుతుందేమో, అందుకని పార్టీసే వస్తున్న ద్వారా వాళ్ళకి తొందరగా సెటిల్ చేయాలనేది. కానీ స్పీడీ డిస్పోజల్, డిలే తగ్గించటం, ఇదే మెయిన్గా ఉన్నటువంటి కాన్సెప్ట్. అందుకని చెప్పి ఈ లోక్ అదాలత్లు కూడా మధ్య కాంప్రమైజ్ పెంచడం. మరి లోక్ అదాలత్ యాక్ట్, పర్మనెంట్ లోక్ అదాలత్లు, రకరకాల రెగ్యులర్గా లోక్ అదాలత్లు తీసుకొస్తున్నారు. అట్లాగే గ్రామ న్యాయాలయాలు, మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 2023 కొత్త చట్టం ఒకటి వచ్చింది. సో 1899లోనే మనకి ఆర్బిట్రేషన్ యాక్ట్ యాక్చువల్గా ఒరిజినల్గా ఉన్నది. దాని తర్వాత 1908 సిపిసి ఉంది, తర్వాత 1940 ఆర్బిట్రేషన్ యాక్టు, తర్వాత 1966 ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్టు. ఇట్లా ఈ మధ్యవర్తిత్వం అనేది మన భారతదేశంలో ప్రాచీనమైనటువంటి కాన్సెప్ట్. అది మర్రి చెట్టు కింద కూర్చుని, చెట్ల కింద కూర్చుని, రచ్చబండ్లు కూర్చుని సెటిల్ చేయటం అనేది. సో రెగ్యులర్ కోర్ట్స్ని అవాయిడ్ చేస్తూ థర్డ్ పార్టీ మెకానిజం కానీ ఆల్టర్నేటివ్ మెకానిజం ద్వారా చేసుకునేదానికి ప్రోత్సహించడానికి ప్రధాన కారణం ఇవన్నీ. సో సపోజ్ ట్రిబ్యునలైజేషన్ మీద క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? ఎందుకు ట్రిబ్యునలైజేషను? ఒకటి స్పెషలైజేషను, రెండోది స్పీడీ డిస్పోజల్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, కోఆపరేటివ్ ట్రిబ్యునల్స్, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్స్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్, ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్. ట్యాక్స్ మ్యాటర్స్కి సంబంధించి రెగ్యులర్ కోర్టుకి కాకుండా ఉండటం కోసం అపీలేట్ ప్రొవిజన్ సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఇస్తున్నారు, అది వేరే విషయం. ట్రిబ్యునలైజేషన్, రైట్ అబౌట్ ట్రిబ్యునలైజేషన్ ఆఫ్ ఇన్ ఇండియా అంటారు. అప్పుడు ఇది వన్ ఆఫ్ ది రీజన్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఏడిఆర్ మెథడ్ అని చెప్పి రాయాలి. కాబట్టి ఈ వర్డ్స్ అన్నీ, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇంటర్లింక్డ్గా ఒకదాన్ని చదివేటప్పుడు ఇంకొకటి కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. సపోజ్ సెక్షన్ 89 ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సిపిసిలో 2002లో యాక్ట్ అయినది. అప్పుడు ఎందుకని 89 అనేది దాని మీద పెద్ద చర్చ జరిగింది. సేలం బార్ అసోసియేషన్ తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సంథింగ్ ఉంది ఆ జడ్జిమెంట్. తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2007 జడ్జిమెంట్. అది చదవండి, 2005 జడ్జిమెంట్. సో అది ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. 89కి అసలు ఎందుకు అమెండ్మెంట్స్ వచ్చిన 2002లో అది సిపిసి కూడా చాలా బాగా ఉపయోగపడే జడ్జిమెంట్ సేలం బార్ అసోసియేషన్ అనేది. అట్లాగే రాహుల్ షా కేసు నేను వీడియో కూడా చేసిన ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ మీద. ఇప్పుడు ఉదాహరణకి అంతకుముందు అడిగిన మ్యాజిస్ట్రేట్ కోర్టులో, సివిల్ కోర్టులో డిలే తగ్గించాలి అంటే దానికి రాహుల్ షా కేసులో కొన్ని రూల్స్, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఎట్లా తొందరగా డిస్పోజ్ చేయాలని టైం లిమిట్ కూడా పెట్టారు 6 months అని. అట్లాగే ఫస్ట్ టైం ఓరల్గా కూడా ఇది కూడా అడగచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, ఓరల్ ప్రేయర్కి పర్మిషన్ ఇచ్చారు కోర్టులో కనుక డిఫెండెంట్ ఉంటే. ఇట్లా ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్లో వచ్చినటువంటి జడ్జిమెంట్లు. అట్లాగే ఈ మధ్య ఆసియన్ రీసర్ఫేసింగ్ జడ్జిమెంట్ అని ఒకటి వచ్చింది. 6 months స్టే ఆటోమేటిక్గా వెకేట్ చేయాలనేది దాంట్లో ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్. ఏంటి దాని సారాంశం? ఒకవేళ స్టే కనుక ఇచ్చినట్లయితే ఆ స్టే 6 monthsలో వెకేట్ కాకపోతే, అంటే ట్రయల్ అవ్వకపోతే ఆటోమేటిక్గా వెకేట్ చేయాలని ఇది ఇంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తూ సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పింది. దాంట్లో డిస్కస్ చేశారు అసలు డిలే ఎందుకు ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఏంటి, ప్రాబ్లం ఎక్కడుంది అనేది. ఆ జడ్జిమెంట్ ఒకటి మీరు చదవండి. అలాగే పి రామచంద్రరావు జడ్జిమెంట్ 2002లో ఎప్పుడో ఉంది. అంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది, అంటే నీడ్ ఆఫ్ ది జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనుకోవచ్చు. జడ్జెస్, పాపులేషన్ రేషియో, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంట్, కంప్యూటర్స్, టెక్నాలజీ, ఇవన్నీ అందులో డిస్కస్ చేయడం జరిగింది. సో అలాగే మీకు లోక్ అదాలత్లు వచ్చేసరికి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఉన్నాయి. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ అనదర్ జాలార్ సింగ్ అనేది 2008 జడ్జిమెంట్ ఒకటి ఉంది. దాంట్లో అసలు లోక్ అదాలత్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి,
అనేది ఒక పేరా 2-3 పేరాలు డిస్కస్ చేయటం జరిగింది. అందుకని కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు చదువుకోవటం, అట్లాగే వీటన్నిటికీ కనెక్టెడ్గా ఇప్పుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు వీటన్నిటి గురించి మనకి ఫ్యామిలీ కోర్టులు ఎందుకు ఫ్యామిలీ కోర్టు ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు సాటర్డే సండేస్ ఫ్యామిలీ కోర్టులు వర్క్ చేస్తాయి, ఎందుకు ట్రిబ్యునల్స్ని సపరేట్ దానికి సపరేట్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తున్నారు, ఇవన్నిటిని కూడా మనం మైండ్ అప్లై చేసుకుంటూ ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు జనరల్ ఎస్ఏని కవర్ చేయటం చేసుకోవాలి. అట్లాగే ఆంబుడ్స్మెన్, ఆర్బీఐలో ఆంబుడ్స్మెన్ సిస్టమ్ ఉంది, బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ సిస్టమ్ ఉంది, ఈవెన్ ఎలక్ట్రిసిటీలో కూడా ఆంబుడ్స్మెన్ సిస్టమ్ ఉన్నట్లుంది. సో వీటన్నిటిని గ్రామ న్యాయాలయాలు ఆంధ్రప్రదేశ్లో యాక్ట్ ఉంది, మరి ఇంప్లిమెంటేషన్ ఏ స్టేజ్లో ఉంది, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, జ్యుడిషియల్ ఫంక్షన్స్, ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ దానికి కూడా జూనియర్ సివిల్ జడ్జెస్ అపాయింట్ చేస్తారు. సో అడ్వకేట్స్ యాక్ట్లో అడ్వకేట్స్కి యొక్క డ్యూటీస్ ఏంటి, దీనికి ఇంటర్ కనెక్టెడ్గా అంటే ఏ విధంగా కాంప్రమైజ్ని సెటిల్మెంట్ని ప్రోత్సహించాలి అనేదానికి. సో ఒక ఏడిఆర్ అనే ప్రశ్న కనుక మనం బేసిక్గా తీసుకుంటే ఈ అనేక ప్రశ్నలకి ఆన్సర్ రాయవచ్చు.